హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ? ఇవాళ చికెన్ పులువ చేయబోతున్నాను. వాటికి సంబంధించిన సామాగ్రి: ఉల్లిగడ్డలండి, పుదీనా, లవంగాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ, మిరియాలు, చికెన్, మిర్చి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు. వీటికి ముందుగా నూనె పోసుకోవాలి. ఈ సామాగ్రి అన్ని వేసుకోవాలి. నూనెలా ఇట్లా ఇట్లా కలపాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా అన్నీ నూనెలో మంచిగా వేసుకొని మంచిగా వేయాలి. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. మళ్ళీ పచ్చి వాసన మొత్తం వేయాలి. చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇట్లా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచి శుభ్రంగా గలగలా కలబెట్టాలి. అంత మిక్సింగ్ అయ్యేటట్టు. పెరుగు, అప్పుడు పెరుగు చెప్పడం మర్చిపోయా. పెరుగు మంచిగా పోసుకొని శుభ్రంగా మంచిగా కలపాలి, మిక్సింగ్ అయ్యేటట్టు. ఉల్లిగడ్డలు వేసుకున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేయడం కూడా చూపెట్టలేదు మీకు. ఉప్పు ఎప్పుడు వేస్తారని చూసారు. ఉల్లిగడ్డలు వేసుకున్నప్పుడు ఉప్పు వేసానండి. మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. పోసి మంచిగా కలబెట్టాలి. మేము బియ్యం కడిగి పెట్టుకున్నానండి. కడిగి ముందుగా పక్కగా పెట్టుకొని ఇందులో కలుపుతున్నాను. కలిపిన తర్వాత నీళ్ళు సరిపోయా లేదా చూసుకోవాలి. చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కరెక్ట్ ఉంటే ఏం కాదు. కొంచెం తక్కువ అయింది అనుకో మళ్ళీ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదండి. ఇట్లా నీళ్ళు పోసిన తర్వాత నిమ్మకాయ ఇట్లా వండుకోవాలి. ఎందుకంటే అన్నం మనకు మిగిలిపోయినా కూడా తెల్లారి వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. మిగులుతుంది. అన్నం మిగిలిన కూడా కొంచెం తెల్లారి వరకు సరే కూడా మళ్ళీ తినచ్చండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇట్లా చల్లుకొని ఫ్లేవర్ బాగుంటుంది. ఎంత మంచిగా ఉడుకుతుందో చూడండి. వేడి వేడి రెడీ. ఎంత బాగా వచ్చిందో. ఇట్లా పొడి పొడిగా వస్తుంది. చూశారుగా ఎంత పొడి పొడిగా వచ్చిందో. రెడీ అయిపోయిందండి. లెగ్ పీస్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చేసిందో లెగ్ పీస్. హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ? ఇవాళ చికెన్ పులువ చేయబోతున్నాను. వాటికి సంబంధించిన సామాగ్రి: ఉల్లిగడ్డలండి, పుదీనా, లవంగాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ, మిరియాలు, చికెన్, మిర్చి,
సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, పసుపు. వీటికి ముందుగా నూనె పోసుకోవాలి. ఈ సామాగ్రి అని వేసుకోవాలి నూనెలా. ఇట్లా ఇట్లా కలపాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా అన్నీ నూనెలో మంచిగా వేసుకొని మంచిగా వేయాలి. అవి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. మళ్ళీ పచ్చి వాసన మొత్తం పోయింది. చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇట్లా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచి శుభ్రంగా గలగలా కలబెట్టాలి. అంత మిక్సింగ్ అయ్యేటట్టు. పెరుగు, అప్పుడు పెరుగు చెప్పడం మర్చిపోయా. పెరుగు మంచిగా పోసుకొని శుభ్రంగా మంచిగా కలపాలి, మిక్సింగ్ అయ్యేటట్టు. ఉల్లిగడ్డలు వేసుకున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేయడం కూడా చూపెట్టలే మీకు. ఉప్పు ఎప్పుడు వేస్తారని చూసారు. ఉల్లిగడ్డలు వేసుకున్నప్పుడు ఉప్పు వేసానండి. మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. పోసి మంచిగా కలబెట్టాలి. మేము బియ్యం కడిగి పెట్టుకున్నానండి. కడిగి ముందుగా పక్కగా పెట్టుకొని ఇందులో కలుపుతున్నాను. కలిపిన తర్వాత నీళ్ళు సరిపోయా లేదా చూసుకోవాలి. చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కరెక్ట్ ఉంటే ఏం కాదు. కొంచెం తక్కువ అయింది అనుకో మళ్ళీ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదండి. ఇట్లా నీళ్ళు పోసిన తర్వాత నిమ్మకాయ ఇట్లా వండుకోవాలి. ఎందుకంటే అన్నం మనకు మిగిలిపోయినా కూడా తెల్లారి వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. మిగులుతుంది. అన్నం మిగిలిన కూడా కొంచెం తెల్లారి వరకు సరే కూడా మళ్ళీ తినచ్చండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇట్లా చల్లుకొని ఫ్లేవర్ బాగుంటుంది. ఎంత మంచిగా ఉడుకుతుందో చూడండి. వేడి వేడి రెడీ. ఎంత బాగా వచ్చిందో. ఇట్లా పొడి పొడిగా వస్తుంది. చూశారుగా ఎంత పొడి పొడిగా వచ్చిందో. రెడీ అయిపోయిందండి. లెగ్ పీస్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చేసిందో లెగ్ పీస్.